అల్లు అర్జున్ అరెస్ట్‌తో యాక్చువల్‌గా దేశంలో సినిమా పరిశ్రమ ఉలిక్కిపడింది. ఎందుకంటే సినిమా హీరోలు అనబడే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా ఫుల్ జనాలొస్తూ ఉంటారు. మరి అక్కడ జనాలకి ఏదైనా అయితే తీసుకెళ్ళి డైరెక్ట్‌గా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అనే ఒక భావన అయితే వాళ్ళలో బయలుదేరింది. ఈవెన్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఇదే పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్‌కి సంబంధం లేకుండా ఆయన సినిమా సెలబ్రిటీ వెళ్తే అక్కడ జనాలొస్తే ఆడెవరో సెక్యూరిటీ చూసుకోవాలి. ఎవరినో బాధ్యుల్ని చేయాలి. బట్ ఆయన అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టారు. కొందరు ఇక్కడ సినిమా ప్రముఖులైతే దిల్ రాజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. సినిమా నిర్మాతలు నాంపల్లి కోర్టు దగ్గరికి వెళ్ళారు. మరోవైపు చిరంజీవి గారు తన విశ్వంబర సినిమా షూటింగ్లో ఉండేది క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ భార్య గారితో కలిపి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించారు. అండ్ అల్లు అర్జున్ వెంట ఎక్కడ చిక్కడపల్లికి అయితే చిక్కడపల్లి, నాంపల్లికి వెళ్తే నాంపల్లి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటూ వస్తుంది. ఇదంతా జరుగుతూ ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ట్విట్టర్ అకౌంట్ నుండి వచ్చినటువంటి ఒక ట్వీట్ చాలా సంచలనంగా నిలుస్తూ ఉంది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే బాగుంటాం, విడిపోతే పడిపోతామని. మరి దేని గురించి ఇది పెట్టారు అనే ఒక చర్చ. అండ్ అల్లు అర్జున్ అరెస్ట్ మీద, పుష్ప 2 మీద ఎవరైతే తీవ్ర వ్యతిరేక ప్రచారం చేశారో వాళ్ళందరూ కూడా ఫుల్ ఆనందంగా బూతులు తిడుతూ ఈ అరెస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ రావడం, మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియలేదు. ఇదేనా ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించా లేదా అల్లు అర్జున్కి సంబంధించా అని పెద్ద ఎత్తున నెట్టింట కూడా చర్చ జరుగుతూ ఉంది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ ఏంటి అని. మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య డిస్టెన్స్ ఉంది అని రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది ఇంతకు ముందు వరకు కూడా. బట్ ఈ క్రమంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ రావడం ఎవరిని ఉద్దేశించి అన్నదైతే ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది మరి.